కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. గూడూరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సీఎం సహాయ నిధి నుండి మంజూరైన చెక్లను లబ్ధిదారులకు అందజేసిన ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్. ప్రభుత్వ హాస్పిటల్లో వైద్యులు అందిస్తున్న సేవలు ఎంతో అభినందనీయమని ఆంధ్ర మహిళా మండలి మరియు ఇన్నర్ వేల్ క్లబ్ గౌరవ అధ్యక్షురాలు డాక్టర్ రోహిణి వెల్లడి. కోట మండలం చంద్రశేఖరపురం వద్ద అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదంలో 2 మృతి, 1కి తీవ్ర గాయాలు. గూడూరు పట్టణంలోని రాజా వీధిలో ఉన్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో వైభవంగా వార్షిక బ్రహ్మోత్సవాలు. చంద్రప్రభ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చిన స్వామి అమ్మవార్లు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గూడూరు నియోజకవర్గంలో ఇప్పటి వరకు 6,70,00,000 రూపాయల సీఎం సహాయ నిధి అందించడం జరిగిందని గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ వెల్లడించారు. గూడూరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సీఎం సహాయ నిధి నుండి మంజూరైన చెక్లను లబ్ధిదారులకు ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ అందజేశారు. గూడూరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సీఎం సహాయ నిధి నుండి మంజూరైన చెక్లను లబ్ధిదారులకు ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ అందజేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ పేదవాడు అనారోగ్యంతో అప్పులు చేసి వైద్యం చేయించుకున్న వారికి సీఎం ఆర్థిక సహాయం వరంలా ఉందని, గత వైసీపీ ప్రభుత్వంలో ఒక్కరికి కూడా సీఎం సహాయ నిధి ద్వారా ఏమీ ఇవ్వలేదని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చిన 2 సంవత్సరాల్లోనే 6 కోట్లకు పైగా సీఎం సహాయ నిధి గూడూరు నియోజకవర్గంలో అందించామని తెలిపారు. పనిచేసే ప్రభుత్వాన్ని ప్రజలు గుర్తుంచుకోవాలని కోరారు. ఈ సమావేశ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, లబ్ధిదారులు పాల్గొన్నారు. అలా ఇంకొద్దిగా దారా సుబ్బయ్య, రమణయ్య, చెన్నూరు రూరల్ 83. చూడండి కొద్దిగా కట్ట కోటేశ్వరమ్మ కూడా బిఎల్ఓలు ఎవరైనా కోఆపరేట్ చేయకపోతే దయచేసి ఆ పేరు ఇస్తే మనం కలెక్టర్ గారికి అమ్మాయికి అప్పు ఆమె సర్పంచ్ కదా చేయని చెప్పు సరిపోతుంది సరిపోతుంది అది కుదరదమ్మా. దాంట్లో మొహమాటం లేదు. ఎందుకంటే ఆల్రెడీ ఇచ్చేస్తున్నారు, ఇచ్చారు కదా మీకు ఫామ్ ఇచ్చారు కదా, అవన్నీ పోయి కలెక్ట్ చేసి వాళ్ళకి అప్పచెప్పు. సచివాలయం అన్నంబాక వేణుగోపాల్ రెడ్డి ఒకళ్ళు చేసి ఇంకేబుతులే 136 ఎవరయ్యా? 136 బూత్. దారా పోలయ్య, వెంకట సుబ్బయ్య, చెంగై సింహాద్రి చెంగారు కస్తూరమ్మ, రాంబాబు, కోర వెంకటేశ్వర రూపాయలు కుమార్. లబ్ధిదారులందు ఉండి ఎమ్మెల్యే గారితో గ్రూప్
ఫోటో తీసుకుని తర్వాత భోజనం చేసి మీ మీ గ్రామానికి ప్రయాణించవలసింది. కేరళ శ్రీహరి సేమ్ సాయిల్ పోయినా కోకో వెంకటరమణ కడతారా మీద సూళ్ళూరు గురవయ్య సుబ్రహ్మణ్యం వెంకటపాలెం చిన్న కోట్ల కుమార్ వీరమైన సునీత రమేష్ ఓడూరు కట్టిపోయిన వీరవతి నాగూర్ తొలుకుమాల 28/9 కుమారి సుబ్బయ్య చంద్రయ్య చిలుకూరు వారి కాలం చిలుకూరు మండలం 39,420 రూపాయలు ఏడుకొండలు యానాడి జమాల్ సాహెబ్ కాదర్ సాహెబ్ గుమ్మల దిబ్బ చిలుకూరు మండలం 37,000 నాసిన మల్లమ్మ రవిచంద్ర పాలవంటి కన్నా లలిత వెంకటేశ్వర్లు కీర్పనూరు చిలకూరు మండలం 25,000 రూపాయలు చిన్న కడుపానికి ఓకే కోవూరు భారతి సిబ్బయ్య రామారెడ్డిపాలెం అంటే రెండో మాట్లేదు 117 పూర్తవుతాయా తేపునూరు 0 అమ్మా ఎక్కడ కూడా చెప్పని విధంగా మనకి ఈరోజు చెక్కుల విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం. తర్వాత ఇక్కడ ఉన్న జోష్ చూస్తుంటే మీకు ర్యాంక్ ఏమో తక్కువ ఇచ్చానేమో అనే సందేహం కలుగుతుంది. కూడా మాట్లాడారు, అది విన్నారని లేదు. కాబట్టి అట్లాగే ముఖ్యంగా ఇక్కడ నిన్న మొత్తం మన కాన్స్టిట్యున్సీలో మొట్టమొదటి ర్యాంక్ సాయి ఉన్నటువంటి చిట్టమూరు పార్టీ అధ్యక్షుడికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాం. తర్వాత కోట మండల పార్టీ అధ్యక్షుడు పెద్దల భాస్కర్ రెడ్డి గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే గూడూరు మండల అధ్యక్షుడు మా రాజన్న కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే సోషల్ మీడియాలో మైండ్ యాప్లో మొట్టమొదటి స్థానం వచ్చిన మన ఎల్లమ్మ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అట్లాగే బూత్ కమిటీ కన్వీనర్ మురళి వ్యవసాయ మురళి ఆయనకి, అట్లాగే మీరటువంటి ఇద్దరు ముందుకు వచ్చి వాళ్ళకు కూడా మనస్ఫూర్తిగా పార్టీ ధన్యవాదాలు తెలియజేస్తుంది. ఇట్లా చెప్తున్నానంటే మీరు పనిచేస్తుంటే మేము చెప్పండి మీ గురించి. పార్టీ ఆల్రెడీ మీ గురించి వివరాలు సేకరించి ఖచ్చితంగా మీకు న్యాయం చేస్తుంది. అట్లాగే ఈ సభలో కూడా ఎవరైతే బాగా పనిచేస్తారో మొత్తం ఆ రిపోర్ట్స్ అన్ని కూడా పైన తీసుకుంటున్నారు. కాబట్టి అది కూడా మీకు ఉపయోగపడుతుందని తెలియజేస్తున్నా. సర్లు చాలా డల్గా ఉన్నాం. ఆ సర్వకాంతి అయిపోతే రేపు మీకు ఇబ్బంది, రాబోయే రోజుల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసేవారు కూడా ఇబ్బంది అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. ముందు మీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత, మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత, పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత, మన భవిష్యత్ నాయకుడు నారా లోకేష్ బాబు గారు విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత మన గూడూరు నియోజకవర్గంలో ఇప్పటి వరకు 6,77,81,541 రూపాయలు పేదవాళ్ళకి ఆరోగ్యం బాగాలేకపోతే ఇక్కడ నుంచి మనం మీ నాయకులు ఇచ్చినటువంటి మీ యొక్క ఖర్చులు పెట్టినటువంటి ఆ బిల్స్ పైన బాబు గారితో మాట్లాడి డబ్బులు తీసుకొచ్చి పేదవాళ్ళకి పంచాం. ఈరోజు కూడా దాదాపు 52 మందికి చెక్కులు పంపిణీ చేస్తున్నాం. మొత్తం 24,96,036 రూపాయలు ఈరోజు పంచుతున్నాం. నేను చెక్కులు తీసుకున్న అందరూ కూడా చిన్న రిక్వెస్ట్ చేస్తున్నా, మీకు ఇచ్చేది నారా చంద్రబాబు నాయుడు గారు, అది గుర్తుపెట్టుకోమని చెప్పి నేను పదే మీకు రిక్వెస్ట్ చేస్తున్నా. మేము ఎంతమంది ఉన్నా ఆ డబ్బులు ఇచ్చేది మీకు చంద్రబాబు నాయుడు గారు, అది గుర్తుపెట్టుకోండి. గత 5 సంవత్సరాల్లో ఒక్క పేదవాడికి అర్ధ న్యాయ పైసా కూడా ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాబట్టి ఈరోజు మీ అందరూ కూడా చెక్కులు ఇస్తున్నారు.
చంద్రబాబు నాయుడు కాకపోతే మీకు ఎవరికి చెక్కులు రావు. అట్లాగే కార్యకర్తల సహాయ నిధి తెలుగుదేశం పార్టీ సభ్యత్వం యాక్సిడెంట్ అయితే 5 లక్షల రూపాయలు ఇస్తున్నాం మనం. ఈరోజు కూడా నేను నైట్ విద్యానగర్లో ఒక లారీ గుద్దేసి 2 వ్యక్తులు చనిపోయారు. పేద వర్గాలకు సంబంధించిన 2 వ్యక్తులు. వాళ్ళు ఒక అతనికి సభ్యత్వం ఉంది, ఒక ఆయన సభ్యత్వం లేదు. సభ్యత్వం ఉన్నానికి 5 లక్షల రూపాయలు తీసుకొచ్చి ఇస్తాం. సభ్యత్వం లేని వాళ్ళకి ఏ విధంగా చేయాలో ఆలోచిస్తూ ఉన్నాం. ఎందుకంటే పేదవాడు సభ్యత్వం లేదు, చనిపోయాడు. సభ్యత్వం 5 లక్షల రూపాయలు ఇచ్చేవాళ్ళం మనం. కానీ నేను చెప్పేందంటే నాయకులందరూ కూడా మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నా, పేదవాళ్ళకి సభ్యత్వాలు చేయించండి. ఎందుకంటే రేపు చనిపోతే మనం ఏదో ఇస్తాం 5,000, 10,000 అది కాదు కదా. వాళ్ళ ఇంట్లో చిన్న బిడ్డలు, అప్పట్లో చనిపోయిన బిడ్డలు, చాలా చిన్నపిల్లలు, పెళ్లి కాని బిడ్డలు, ఇంకా వాళ్ళ ఇంట్లో వాళ్ళే ఆధారం. అక్కడ చెక్ పోస్ట్ పనిచేస్తున్న ఇద్దరు బిడ్డలు కూడా ఆ యొక్క లారీ వచ్చి ఆటో బుద్ధి, ఆటో ద్వారా వాళ్ళ ఆటో కింద లారీ మధ్యలో 2 నలిగిపోయి 2 అప్పుడే చనిపోయారు. ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకోండి. మీరే కాదు, మీ ఇంటి పక్క వాళ్ళు ఎవరన్నా హాస్పిటల్కి పోయింటే దయచేసి ఆ బిల్స్ కూడా తీసుకొచ్చి ఇక్కడ సబ్మిట్ చేస్తే వాళ్ళకి ఖర్చు పెట్టిన దాంట్లో 50% డబ్బులు మేము ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో మాట్లాడి మీకు అందిస్తామని చెప్పి కూడా మీ అందరూ కూడా నేను తెలియజేస్తున్నా. కాబట్టి చేసే నాయకులు అట్లాగే ఇప్పుడు చెప్పులు తీసుకునే 52 మంది మీ బంధువులు కానీ, అంటే నా నియోజకవర్గం అమ్మా, వేరే నియోజకవర్గం కాదు, వేరే నియోజకవర్గం అక్కడ ఎమ్మెల్యే చూసుకుంటారు. కాబట్టి దయచేసి పేదవాడు ఎవరైనా కానీ, ఇక్కడ మళ్ళీ రిపీట్ చేస్తున్నా, పార్టీతో సంబంధం లేదు. పేదవాడు ఎవరికి బాగలేకపోయినా ఇక్కడ ఈ ఆఫీస్లో మీకు ఖచ్చితంగా సహాయం పొందుతారు. అలాగే లోకల్గా ఉన్నటువంటి మీ నాయకులతో సంప్రదించి ఆ యొక్క బిల్స్ని తీసుకురామని చెప్పి కూడా మీ అందరూ కూడా రిక్వెస్ట్ చేసి నేను తెలియజేస్తున్నా. కాబట్టి అర్థం చేసుకోమని చెప్పి అందరికీ రిక్వెస్ట్ చేస్తాను. మీరు చెక్కులు తీసుకున్నామా మీరు వెళ్ళిపోవడం కాదు. ఈ ఊళ్ళో ఉన్న బంధువులకో లేదా ఇంటి పక్కనకో బాగాలేకపోతే పలానా నాయకుడు దగ్గరకుండా వాళ్ళకి సీఎం రిలీఫ్ ఫండ్ ఇప్పిస్తారని చెప్పాల్సిన బాధ్యత ఈ రోజు చెక్కులు తీసుకున్నటువంటి 52 మందికి ఉందని చెప్పి కూడా మీకు తెలియజేస్తూ, కూటమి ప్రభుత్వం అందిస్తున్న అభివృద్ధి పథకాలను అధికారులు, నాయకులు పేద ప్రజలకు తీసుకెళ్లి వారికి అవగాహన కలిగించాలని ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ సూచించారు. మోజనం గ్రామంలో నిర్వహించిన వికసిత్ భారత్ జీరామ్జీ 125 రోజుల గ్రామీణ ఉపాధి పథకాన్ని ఆయన నాయకులతో కలిసి ప్రారంభించారు. చిలకూరు మండలం బుధనంలో ఉపాధి హామీ పథకం పేరును వికసిత్ భారత్ జీరామ్జీగా మార్చిన సందర్భంగా ఆ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్, టీడీపీ సీనియర్ నాయకులు తానంకి నానాజీతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం 100 రోజుల పని దినాన్ని 125 రోజులకు పెంచి పేదల జీవితాల్లో వెలుగులు నింపిందని అన్నారు. ఉపాధి హామీ పథకం పేరు మార్పును ప్రతి ఒక్కరికి తెలియజేయాల్సిన అవసరం ఉద్యోగులపై ఉందని, ప్రధానమంత్రి మోదీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ల కృషితోనే ఇది సాధ్యమైందని అన్నారు. టీడీపీ పేదల పార్టీ అని, అమరావతికి మావిగన్ పోటీ అని జగన్ చెప్పడం హాస్యాస్పదమని అన్నారు. 5 ఏళ్లు రాష్ట్రానికి రాజధాని లేకుండా పరిపాలించిన ఘనత జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు దువ్వూరు రాజశేఖర్ రెడ్డి, సిఏ రామచంద్రరావు, లైవ్ స్టాక్ డైరెక్టర్ గుండాల లీలావతి, అన్న మునిశేఖర్ గౌడ్, కోట సతీష్ యాదవ్, చిల్లకూరు పిఎస్సిఎస్ అధ్యక్షులు కొండ రామచంద్రారెడ్డి, యశ్వంత్, కీరవాణి, మేకల కుమార్ తదితరులు పాల్గొన్నారు. పని ఆపకూడదు అనేటప్పటికి కొంచెం రైతులకు ఇబ్బంది కలిగేది. ఇప్పుడు దీంట్లో ఏం ప్రవేశపెట్టారంటే 2 నెలలు అంటే 60 రోజులు, 1 నెల రోజులు నాటు వేయడానికి, నెల రోజులు కోత కోయటానికి, ఈ రెండింటికి కూడా ఇక్కడ మనం హాలిడే ఇవ్వచ్చు. ఇచ్చేసేసి అందరూ కూడా ఆ రెగ్యులర్ రైతు పనులకి అటెండ్ అవ్వడానికి అవకాశం కల్పించారు. సో ఈ 2 నెలలు హాలిడే ఇచ్చారనమాట. ఈ హాలిడేలో ఇక్కడ పని చేయక్కర్లేదు, ఆ పని దినాలు మనకేం వేస్ట్ అవ్వవు అనమాట. నెక్స్ట్ రీస్టార్ట్ అవుతాయి అనమాట. అదొకటి చేశారు. ఆ తర్వాత ఏమో ఈ 15 రోజుల పేమెంటు అనేది చాలా రిలీఫ్ అనమాట. ఇది 2 నెలలు 3 నెలలు 4 నెలలు పట్టేసేది. 15 రోజుల పేమెంట్ ప్లస్ లేట్ అయితే ఇంట్రెస్ట్ ఇస్తారు దానికి. సో ఇదొకటి బాగా మంచి విషయం. ఆ తర్వాత ఏంటంటే ఈ స్థిరమైన పనులని చెప్పని నీటి సంబంధితమైనటువంటివి గ్రామ మౌలికము, ఉపాధి మౌలికం అని చెప్పని ఇచ్చున్నారు. ఆ తర్వాత ఇందులో నీటి సంబంధించి అంటే కనుక ఇన్నికుడు కుంటలు, ఇప్పుడు మనం తవ్వే కుంటలు అన్నీ కూడా నీటికి సంబంధించినవి. ఇవి కాకుండా ఇవే కాకుండా మళ్ళీను వాటర్ హార్వెస్టింగ్, ఎక్కడ మన ఈ కొట్టుడు పంపులు, ట్యాపుల్లో కూడా నీళ్ళు ఎనికిపోకుండా ఆ దగ్గరలో వాటర్ని హార్వెస్ట్ చేసుకోవడానికి ఇచ్చారు. మౌలిక వసతులు అని చెప్పారు. ఏంటంటే కనుక ఈ రోడ్డుకి ఆ సైడు ఈ సైడు ఈ మ్యాజిక్ డ్రైన్స్ అంటే
మనం అది కాంక్రీట్ చేసుకుని వాటర్ ఆటోమేటిక్గాను రోడ్డు మీద రాకుండాను అటు వేస్ట్ అవ్వకుండాను వెళ్ళిపోయి ఒక ఇల్లు గుంటలోకి వెళ్ళిపోయేటట్టుగా ఇది చాలా రోడ్లు నీట్గా ఉంటాయి. ఆ పక్క ఈ పక్క ఇప్పుడు మనం ఏంటంటే ఏదైనా వాహనాలు తెలియటప్పుడు ఆ పక్క ఈ పక్క కూడా ఎడ్జెస్ సరిగ్గా ఉండట్లేదు. ఈ మ్యాజిక్ డ్రైన్స్ కట్టినందువల్ల అవన్నీ కూడా బాగుంటాయి. ఆ తర్వాత ఏమో చెట్లు విపరీతంగా వేసుకోమని చెప్పని విపరీతమైన వసతి ఇచ్చారు. అంటే పళ్ళ చెట్ల దగ్గర నుంచి శాశ్వతమైన చెట్లు, దట్టి చింత చెట్లు, లేకపోతే బత్తాయి చెట్లు, నిమ్మ చెట్లు, కొబ్బరి చెట్లు, వీటన్నిటి కూడా కావాల్సి ఇచ్చారు. రోడ్ల సైడు అవెన్యూ ట్రీస్ వేసుకోమని ఇచ్చారు. ఇప్పుడు మళ్ళీ ఫోకస్ ఏంటంటే మన పంచాయతీ ఆఫీస్ దగ్గర అందరూ అనుకూలతతో, మీరు అందరూ సహకారాలతో, మీ అందరూ ఆశీర్వాదంతో ఎమ్మెల్యే గారు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకుని దాన్ని అక్కడ అంత పెద్ద స్థలాన్ని ఎక్కడ కూడా మనం చూసుకుంటే కనుక చాలా కష్టపడ్డాం. 5 సెంట్లు 10 సెంట్లు దొరకడం కష్టమైపోయింది. మాకు 30 సెంట్లు కేటాయించారు. అది ఎమ్మెల్యే గారి వల్ల సాధ్యమైంది. అంతేకాకుండా ఇప్పుడు మా గ్రామంలో కట్టేటువంటి పంచాయతీ ఆఫీస్కి ఆ పక్క ఈ పక్క కావలసినంత చోటు మేము పెట్టుకోగలిగాము. ఆ పెట్టుకోవడం ఏంటంటే ఈరోజు ఒక మండల కార్యాలయం ఎలాగుందో చెప్పాలంటే, ఒక ఆర్డీఓ గారి కార్యాలయం ఎలా ఉందో ఆ రకంగా చేయడానికి అవకాశం కల్పించినటువంటి అంత చోటు మాకు ఇచ్చారు. దానిలో ఇబ్బందులన్నీ కూడా మాకు సాల్వ్ చేసి చేశారు కనుక మరొకసారి నేను ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. ఇప్పుడు అది సర్వసిద్ధంగా రెడీ అవుతుంది. ఆ తర్వాత కరెక్ట్గా ఆ టైంకి ఈ ఎన్ఆర్జీఎస్ ఇది వచ్చి పీపీజీ రామ్జీ బిల్లు రావడం వల్ల, ఈ మారినందువల్ల ఇక్కడ అడిషనల్గా ఏంటంటే కావాల్సిన చెట్లు వేసుకోవడానికి, సిమెంట్ బెంచ్లు వేసుకోవడానికి, కాంపౌండ్ వాల్ కట్టుకోవడానికి, వీటన్నిటి దీంట్లో నుంచి ఇప్పుడే ఏపీఓ గారు చెప్పారు అవన్నిటిని చేసుకుని కరెక్ట్గా మాది ఎప్పుడైతే రెడీ అయిందో, మాదే కాదు నేను 5 చోట్ల కడుతున్నాను పంచాయతీ ఆఫీసులు, 5 చోట్ల కూడా ఇవన్నీ కూడా ఎక్స్టెండ్ చేస్తా అన్నారు మన మండలంలో. చేసేస్తే పంచాయతీ ఆఫీస్ అనేది యాజ్ ద రోడ్ సైడ్ పంచాయతీ ఆఫీస్ ఒక సిమెంట్ పెంచి జ్ఞాపకార్థం రాసుకునేలా కాకుండా, పంచాయతీ ఆఫీస్ అంటే 20 కార్లు, 100 కార్లు, 200 మోటార్ సైకిళ్ళు, 500 సైకిళ్ళు ఆగేలాగా తీర్చిదిద్దాలని అన్ని పంచాయతీ ఆఫీసులు కూడా. పంచాయతీ ఆఫీస్ అంటే రాష్ట్రపతి ఆఫీస్ లాగా దేశానికి. పంచాయతీ ఆఫీసులో పంచాయతీ సెక్రటరీయే కాకుండా, పంచాయతీ ప్రెసిడెంటే కాకుండాను, వార్డు మెంబర్లే కాకుండా అందరికీ కూర్చోడానికి కావాల్సిన వసతులు కల్పించడానికి ఒక మోడల్ పంచాయతీ చేయాలని చెప్పని మాకు ఎమ్మెల్యే గారు అడిగారు, చెప్పడంతో మేము అలా చేస్తున్నాము. సో ఇది మోడల్ పంచాయతీ చేసిన తర్వాత మిగతా అన్ని గ్రామాల్లో కూడా అలాగే చేద్దామని చెప్పి అనుకున్నాము. పంచాయతీల మీద సునీల్ సార్ అంత కాన్సన్ట్రేషన్ చేస్తారని నేను అనుకోలేదు. నిజంగాను నన్ను పిలిచి మీరు చేయమని చెప్పారు. మేము మొదలు పెడితే ఆయన కంటిన్యూస్గా బ్లెస్సింగ్ చేస్తూనే ఉన్నారు. మాకు అది జరుగుతూనే ఉంది. అంటే పాస్ట్ 50 yearsలో లేనటువంటి విధంగా పంచాయతీ ఆఫీసులు ఇప్పుడు రెడీ అవ్వబోతున్నాయి మనకి దాదాపు 5 చోట్ల. ఓకే, ఈ 5 పంచాయతీ ఆఫీసుల్ని సార్ ఓపెన్ చేసేటప్పటికి సర్వసిద్ధంగా వాటిని తీర్చిదిద్ది బాగా చేయాలని చెప్పి మేము అనుకుంటున్నాము. దాన్ని కంటిన్యూస్గా ఆయన కోఆపరేట్ చేస్తున్నారు. మీకు ఎవరికి తెలియదు ఆయన ఎంత కోఆపరేట్ చేస్తున్నారు అనేది. ప్రతిరోజు దాని గురించి విచారిస్తున్నారు, ఎంత దూరం అయింది, ఎంత వరకు అయింది అనేది. సో మాకు ఫస్ట్ బిల్లు కూడా కొంచెం చిన్న బిల్లు కూడా పడింది. సో దాన్ని బాగా ఖర్చు చేస్తున్నాము, వెనక ముందు చూసుకుని ఖర్చు పెడుతున్నాము. అందుకోసం ప్రత్యేక ధన్యవాదాలు. ఈ పంచాయతీ ఆఫీసులు కట్టే విషయంలో ఎమ్మెల్యే సార్ చేసినటువంటి, నాని సార్ చేసినటువంటి కృషిని నేను మళ్ళీ మీ అందరి ముందు సంతోషంగా చెప్తున్నాను. ఆ తర్వాత ఇక్కడికి వచ్చేటప్పటికి ఇది మన ఏపీఓ గారు ఏం చెప్పారంటే, ఈ స్థిరమైన పనులు మొత్తం లిస్టు సార్కి ఇస్తున్నారు. ఈరోజు మేము కూడా స్టడీ చేస్తాము. చేసి ఏ ఒక్క రూపాయి వేస్ట్ అవ్వకుండా గ్రామాల్లోకి వచ్చేసేలాగా, ఇది ఎక్కడుందో ట్రెషరీలో ఉంది. ఇప్పుడు మనం ఉపయోగించుకుంటాం, లేకపోతే అటు ఉండిపోతాయి. ఉపయోగించుకుంటే ఆ ట్రెషరీలో ఉన్నటువంటి మన డబ్బు ఏదనుకోండి, ఆ రూపాయలు మొత్తం మన దగ్గరికి వచ్చేసి ఆ ఉపాధి మనకు కనపడుతుంటుంది, ఆ డెవలప్మెంట్ మనకు కనపడుతుంటుంది. దానికి ప్రత్యేకంగా ఈరోజు చెప్పారంట ఏపీఓ గారిని, ఏమేమి ఉన్నాయో మొత్తం నా దగ్గర ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పండి, అన్నిటినీ మొదలుపెట్టి చేసేద్దామని చెప్పి అన్నారట. సో అందుకే నేను చెప్తున్నాను. సో ఇప్పుడు ఓకే, ఈ దీనివల్ల అంతేకాకుండా మాకు ఇక్కడ ఇంతకుముందు వేరే చోట్ల చేసేవారు ఇనుకుడు గుంటలు కూడా. ఇప్పుడు ఏంటంటే గ్రామానికి ఇది బాగా హైట్లో ఉందండి. దక్షిణ భాగంలో ఇది ఎత్తైన ప్లేస్లో ఇనుకుడు గుంటలు తవ్వుతున్నారు కనుక ఈ నీరంతా కూడాను మా గ్రామంలోకి వెళ్ళొద్దు అనమాట. అంటే పంపుల్లో కానివ్వండి, బోర్లో కానివ్వండి, బావుల్లో కానివ్వండి, నీరు ఏది కూడాను వృధాగా కలుసువాగులోంచి వెళ్ళిపోకుండా ఇక్కడ నిల్వయ్యి భూగర్భ జలాలు చేయడానికి కోసం గాను పర్ఫెక్ట్గా ఇక్కడ నిర్ణయించారు, ఇరిగేషన్ వారు నిర్ణయించారు. ఆ రకంగా జరుగుతుంది కనుక ఇది చాలా ఉపయోగంగా జరుగుతుంది. థ్యాంక్ యూ. बोले भारत माता की भारत
ఈ స్కీమ్ అప్లికేబుల్ అయిన తర్వాత ఈ వారం పేమెంట్ నెక్స్ట్ వీక్. ఎన్డీఏ గవర్నమెంట్ ఆ ముగ్గురు పేరు చెప్పాల్సిందే. వాళ్ళకి నాకు కాదు, వాళ్ళు పాప పేదోళ్ళు చెప్పండి, ఎవరు చేస్తున్నారు ఈ పని? ఇరుగు పెట్టానా నేను అక్కడే పక్కన స్వయంగా కళ్ళతో చూశాను నేను. అది ఎంత కష్టం అంటే ఒకేసారి ఎన్ఆర్జీస్లో 4 కోట్లు రావాలంటే ఒకే బిట్టుకి చాలా ఇబ్బందికరం. దాంతోపాటు భగవంతుడి తర్వాత డాక్టర్ను మాత్రమే ప్రజలు అంత గౌరవిస్తారని ప్రభుత్వ హాస్పిటల్లో వైద్యులు అందిస్తున్న సేవలు ఎంతో అభినందనీయమని ఆంధ్ర మహిళా మండలి మరియు ఇన్నర్ వీల్ క్లబ్ గౌరవాధ్యక్షురాలు డాక్టర్ రోహిణి వెల్లడించారు. గూడూరు పట్టణంలోని ప్రభుత్వ ఏరియా హాస్పిటల్లో డాక్టర్స్ డే సందర్భంగా ఆంధ్ర మహిళా మండలి మరియు ఇన్నర్ వీల్ క్లబ్ సభ్యులు డాక్టర్లను ఘనంగా సన్మానించి జ్ఞాపికలను అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. సంస్థ గౌరవాధ్యక్షులు డాక్టర్ రోహిణి మాట్లాడుతూ డాక్టర్స్ డే సందర్భంగా ప్రతి సంవత్సరం వైద్యులను సన్మానించడం ఆనవాయితీగా వస్తోంది. భగవంతుడు తర్వాత వైద్యుడు ప్రాణాలు కాపాడతారని, ప్రభుత్వ ఏరియా హాస్పిటల్కు ఎంతో మంది పేదవారు వస్తుంటారని, వారికి వైద్యులు అందిస్తున్న సేవలు మరువలేనివని అన్నారు. రోగి ప్రాణాలు కాపాడేందుకు డాక్టర్ చివరి వరకు ప్రయత్నిస్తారని, విపత్కర పరిస్థితుల్లో ప్రాణాలు కోల్పోతే డాక్టర్పై దాడులు చేయడం మంచి పద్ధతి కాదని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మహిళా మండలి మరియు ఇన్నర్ వీల్ క్లబ్ సభ్యులు, డాక్టర్లు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. సరేనా చూడండి. డాక్టర్ పవిత్రమా? సరేనా మీరు కూడా ఒక్క సెకండ్ మేడం చూడండి. చలపతి మేడం ఇలా చూడండి మేడం. సరే ఇలా చూడండి మేడం. అవును మేడం. మేడం ఇలా చూడండి. తెలియజేసుకున్నాను. అట్లాగే మమ్మల్ని సన్మానించడానికి వచ్చిన రోహిణి మేడంకి, నిర్మలా మేడంకి, దివ్యకి, మిగతా ఇన్నర్ వీల్ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ప్రతి సంవత్సరం మీరు మమ్మల్ని గుర్తుపెట్టుకొని ఉమెన్స్ డే రోజు కూడా వస్తారు మేడం మమ్మల్ని గుర్తుపెట్టుకుని. ఎందుకంటే గవర్నమెంట్ హాస్పిటల్లో సర్వీస్ చేస్తారు అనే దాంతో మంచి భావంతో మీరు ముందుకు వస్తారు. మీకు చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే మమ్మల్ని గుర్తించేవాళ్ళు తక్కువే. మేము మేడం చెప్పినట్టు మాకు వచ్చేసరి మేము ఎక్కువ అవర్స్ ఇక్కడ వర్క్ చేస్తున్నాం. ఇదే టైం మేము బయట స్పెండ్ చేస్తే ఎక్కువ ఎర్న్ చేసుకోవాలి. కానీ బయట అయితే ఇంత సర్వీస్ అయితే మేము చేయలేము.
ప్రైవేట్ హాస్పిటల్స్లో మనం ఫ్రీగా అయితే చేయలేము, అది రాదు. ఎందుకంటే మాకు మెయింటెనెన్స్ అన్నీ గుర్తొస్తాయి. ఫ్రీగా సర్వీస్ చేయగలమంటే ఇక్కడ మాత్రమే చేయాలి, మనసు పెట్టి ఆ పేషెంట్ల పట్ల చేయాలి. మేడం చెప్పినట్టు పబ్లిక్ నుంచి మనకి చాలా ప్రెషర్ ఉంది. ఏదైనా కేసు కాంప్లికేట్ అయినా కానీ, తర్వాత ఈవెన్ గవర్నమెంట్ నుంచి కూడా, పబ్లికే కాదు గవర్నమెంట్ నుంచి కూడా ఎందుకు ఇన్ని సిజేరియన్లు చేస్తున్నారు, ఎందుకు ఇంత రేట్ పెరుగుతుంది అనేసి వాళ్ళ మీద చాలా ఒత్తిడి ఉంది మాకు. కానీ నేను అనుకునేది ఏంటంటే, నా పర్సనల్ ఒపీనియన్, నా ఎక్స్పీరియన్స్లో ఏదైనా ఒక పేషెంట్ని మనం మన పేషెంట్ మన సొంత పేషెంట్ అనుకొని మనం సేవతో, అంటే మనం ఎట్లా ట్రీట్ చేస్తాం మన ఓన్ పేషెంట్ని, ఆ విధంగా చేస్తే దేవుడు సహాయంగా. నాకు ఎప్పుడు ఏ కేసులో కాంప్లికేషన్స్ వచ్చినా ఆ కాంప్లికేషన్ నుంచి, ఎందుకంటే మేము సిన్సియర్గా నిజాయితీగా ఆ పేషెంట్కి మేము అందించాము. అది మన నెగ్లిజెన్సీ లేదు. మన నెగ్లిజెన్సీ లేకుండా మనం చేసామంటే మాత్రం ఆ దేవుని కృప తోడుగా ఉంటుంది. ఎవరైనా అనుకున్నా పర్లా, మన సర్వీసెస్ మనం చేయాలి. అదే నేను తెలియజేసాను. ఎందుకంటే ఇప్పటికే చాలా టైం అయిపోయింది. మిమ్మల్ని కూడా మీ టైం అంతా స్పెండ్ చేసి మాకు వచ్చిన మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తాను. మాకు పాతగా ఉన్న మాధురి, లక్ష్మి వాళ్ళు రాలేదా, వీళ్ళిద్దరూ లాస్ట్ ఇయర్ ప్రోగ్రామ్స్ అన్ని బాగా సక్సెస్ఫుల్ గా చేసేసి మొన్నటికి వాళ్ళ టెన్యూర్ ఎండ్ అయిపోయింది. ఈ రోజు నుంచి నిర్మల అమ్మాయి మరియు సుప్రియ వాళ్ళకి కొత్త టీం మొదలైంది. వాళ్ళకి కంగ్రాచులేషన్స్ మరియు బెస్ట్ ఆఫ్ లక్ చెప్తున్నాను. ఇట్లాంటి మనం ప్రతి సంవత్సరం గవర్నమెంట్ హాస్పిటల్లోనే ఈ డాక్టర్స్ డే సెలబ్రేట్ చేసుకోవడం మనకు ఆనవాయితీగా ఉంది. ఎందుకంటే ఎక్కువ మంది డాక్టర్స్ ఒకే చోట, మనం 22 మంది డాక్టర్స్ ఉన్నారు ఇక్కడ అని చెప్పారు. అందరం కలుసుకోవడం చాలా సంతోషం. మేము ఒక చిన్న మొమెంటో లాగా చిన్న గిఫ్ట్, అది ఊరికే పేరుకేను, ఈరోజు మీకు అందరికి ఇచ్చి మిమ్మల్ని సన్మానం చేయాలా. డాక్టర్స్ అంటే ఒకప్పట్లాగా కాదు, నిర్మల చెప్పినట్టు దేవుడు తర్వాత డాక్టర్ అని చెప్పేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే 1000 కేసులు సక్సెస్ఫుల్ గా చేసి, ఒక్క కేసు కూడా, అది కూడా డాక్టర్స్ తప్పు లేకుండా కూడా, ఏదన్నా వాళ్ళల్లోనే పేషెంట్స్ లో కూడా ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి. కానీ అది పేషెంట్స్ ఇప్పుడు అర్థం చేసుకునే స్థితిలో లేరు. ప్రతిదీ డాక్టర్స్ మీదే నెట్టేసేసి తప్పు వాళ్ళదే అన్నట్టు చిత్రీకరించేదానికి డాక్టర్సే కాదు, మీడియా కూడా. ఎందుకో మనకంత మనం సర్వీస్ చేస్తున్నాం. ముఖ్యంగా గవర్నమెంట్ హాస్పిటల్లో డాక్టర్స్ చేసేంత సర్వీసు మేము కూడా చేయం. ఎందుకంటే వాళ్ళు ఆ వచ్చిన జీతంతోటే ఇంత సర్వీస్ చేయాలంటే చాలా గొప్ప విషయం. మిమ్మల్ని అందరినీ కూడా నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. గవర్నమెంట్ డాక్టర్స్ అంటే చాలా కష్టమైన పని. అది ఎంతో కాంప్లికేటెడ్గా, రిస్క్గా ఉండే కేసులు, అంటే ఎక్కువ బిలో పావర్టీ లైన్ వాళ్ళు వస్తారు, వాళ్ళకే ఎక్కువ కాంప్లికేషన్స్ కూడా ఉంటాయి. అది మనం చేస్తే ఒక తప్పు, చేయకపోతే ఒక తప్పు. చేయకపోతే ఎందుకు రెఫర్ చేశారు అంటారు, ఎందుకు చేశారు రెఫర్ చేశారు అంటారు. ప్రతిదీ ఇక్కడ ఉండే డాక్టర్స్కి తెలుసు ఆ కష్టాలు. మా వాళ్ళకి అంతగా అవగాహన ఉండదు. డాక్టర్స్ వరకు అయితే మాత్రం ఏది చేసినా తప్పే. సిజేరియన్ చేస్తే ఒక తప్పు, చేయకపోతే ఒక తప్పు. ఎక్కువ అయిపోయినాయి సిజేరియన్లు అని అందరూ మమ్మల్ని గోల పెడుతున్నారు. కానీ దానివల్ల ఎన్నో అడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. ఇక్కడ మా ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు, ఎలైట్ ఆఫ్ ది టౌన్ ఉన్నారు. కాబట్టి నిజంగా చెప్పాలంటే ఇప్పుడు శిశు మరణాలు చాలా తగ్గాయి. సిజేరియన్లు చేసినందువల్ల ఎవరు డబ్బుల కోసం సిజేరియన్ చేయరు. ఎందుకంటే నేను ఫర్ ఎగ్జాంపుల్ ఆరోగ్యశ్రీ కింద సిజేరియన్లు చేస్తున్నాం. దానికి మాకు గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చేది 12,000 రూపాయలు. ఆ 12,000 రూపాయలతో అన్నీ చెయ్యాలి. మందులైతే ఏమి, మత్తు డాక్టర్స్ కి అందరికీ డాక్టర్స్ శుభాకాంక్షలు. మేడం చెప్పారు సమాజంలో డాక్టర్స్ ఏ విధమైన ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారన్న విషయం. ఎందుకంటే మనకంటే కూడా సమాజంలో మేడం వాళ్ళు చాలా ఎక్స్పీరియన్స్ తోటి ఆల్మోస్ట్ 1,00,000 కేసుల దగ్గర వచ్చారు. కంగ్రాచులేషన్స్ మేడం. సో ఒక డాక్టర్ ఒక జీవితం, ఒక లైఫ్ స్పాన్ లో 1,00,000 కేసులు చేశారు అంటే అది చాలా గొప్ప విషయం. అది కొంతమందికే దక్కుతుంది. ఆ అదృష్టం మేడం దక్కింది కాబట్టి మేడంకి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. అట్లాగే మేడం చెప్పారు డాక్టర్ ఎప్పుడు కూడా నిత్య విద్యార్థిలాగా ఉండాలి. అంటే డాక్టరే కాదు, ప్రతి ఒక్కరూ కూడా నిత్య విద్యార్థిలాగే ఉండాలి. నిత్య విద్యార్థిలాగే ఉంటే మనం అన్ని కొత్త కొత్త విషయాలు నేర్చుకుంటూ ఉండాలి. ఎప్పుడైతే మన బ్రెయిన్ కొత్త కొత్త విషయాలు నేర్చుకుంటూ ఉంటుందో యాక్టివ్ అవుతూ ఉంటుంది. అంటే మన ఏజ్ని గుర్తు చేయదు. కొత్త విషయాలు నేర్చుకోకుండా ఎవరైతే అట్లా ఆగిపోతారో వాళ్ళకి ఎక్కువ ఏజింగ్ తొందరగా వచ్చే అవకాశాలు, అంటే అల్జిమర్స్ కానీ లేదంటే ఇంకా చాలా ఇన్వెస్టిగేషన్స్లో ఇవన్నీ తెలిసాయి.
సో ఎప్పుడు కూడా మనం అన్ని విషయాల్ని కొత్తగా నేర్చుకోవాలి. సో జీవితంలో చాలా ప్రాబ్లమ్స్ వస్తుంటాయి ప్రతి ఒక్కరికి. అన్నిటినీ అధిగమించి మనం అందరం కూడా ఏది నెగిటివిటీ వచ్చిన దాన్ని పక్కన పెట్టేయాలి. అంటే సమాజంలో కానీ, ఫ్యామిలీ కానీ, లేకపోతే పిల్లల్లో కానీ ఏది వచ్చినా నెగిటివిటీని పక్కన పెట్టాలి. పాజిటివిటీని మాత్రమే తీసుకొని పాజిటివిటీతో మనం ఇంకా ఉత్సాహంగా ఉరకలతో పరిగెత్తుకుంటూ పనిచేయాలి. అప్పుడే మనం ఇంకా ముందు వెళ్ళగలుగుతాం. మనం అనుకున్న స్టెప్స్ అన్ని కూడా మన జీవితంలో సాధించగలుగుతాం. సో ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి మరొకసారి డాక్టర్స్ డే శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. అన్ని కానీ నార్మల్ డెలివరీకి 8,000 ఇస్తారు. దాంట్లో ఖర్చులు మనకు చాలా తక్కువ. దాంట్లో 6-7 వేలు కూడా మిగిలిపోతుంది. అదే సిజేరియన్ చేస్తే 5,000 కూడా మిగలదు. 3,000కి చేస్తుంది. కూర్చోండి అట్లా. అయినా మేము డబ్బుల కోసం కోసేస్తున్నారు అంటారు తెలియక. కానీ అవసరమైతే తప్ప ఎవరు కూడా సిజేరియన్లు చేయరు. సిజేరియన్లు చేసినందువల్ల చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. బిడ్డకి ఫోర్సెప్స్ చేసి లాగి వాళ్ళకి వచ్చే కాంప్లికేషన్స్ తర్వాత ముందేమో చెప్తారు నార్మల్ అని మన గొంతు మీద కూర్చుంటారు. తీరా డెలివరీ చేసి ఏదన్నా చిన్న ప్రాబ్లం ఉంటే మిమ్మల్ని ఎవరు చేయమన్నారు, సీజరే చేయకూడదా అంటారు. ఆ రిస్క్ అంతా మేమెందుకు తీసుకోవాలనుకుని మేము కూడా చేస్తానే ఉన్నాం. ఇప్పుడు నంబర్ ఎక్కువైన దానికి కారణం మీరంటే జనరల్ పబ్లిక్. ఎవరైనా పేరెంట్స్ కూడా ఆగలేకున్నారు. ఇప్పుడు అమ్మాయి నొప్పులు ఓర్చుకోలేకుండా చేసేయండి అంటారు. ఫైనల్ గా చూసుకుంటే ముహూర్తాలు అదొకటి. టైం మమ్మల్ని సంపుకు తింటారు. ఇప్పుడు 3:30కి చేయాలంటే 3:30కి తీసి పెట్టాలి వాళ్ళకి. ఎర్లీ మార్నింగ్ 4 కూడా చేయమంటారు. మమ్మల్ని అంత ఇబ్బంది పెడుతున్నారు జనాలు. ఒకప్పుడు ఎప్పుడు నొప్పులు వస్తే అప్పుడు కనేవాళ్ళు. ఏ రోజైనా ఏ వారమైనా. ఇప్పుడు అమావాస్య రోజు కనేవాళ్ళు లేరు. అన్ని ఒకే రోజు. రాజా సార్ ఎప్పుడు మమ్మల్ని తింటా ఉంటారు. ఒకే రోజు 10 పెడతావు, ఒక రోజు అసలు ఉండవు. అట్లా బ్యాలెన్స్ గా పెట్టే కదా. బ్యాలెన్స్ గా వాళ్ళు రావాలి కదా. కాబట్టి ముహూర్తం ప్రతి ఒక్కరికి దశమి రోజే కావాలా. ఎవరికి అమావాస్య రోజు వద్దు. అప్పుడు ఏం చేయాలి? ఇంకా మనం ఒకే రోజు ఇన్ని సీజన్లు ఎందుకు చేశారు అని ఆడిటింగ్ మళ్ళీ మనం పైన పెద్ద ఆఫీసర్ల దగ్గరికి పోయి చేతులు కట్టుకొని నిలబడి ఇట్లా. ఫస్ట్ టైం మాట్లాడుతున్నాను. ఆయన డాడీ చెప్తూ ఉంటారు ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి గవర్నమెంట్ హాస్పిటల్లో, ఎట్లా రాజా వాళ్ళ డాక్టర్ తెలుసు. అండ్ మేడం కూడా చాలా కేసెస్ చేసేటప్పుడు ఎన్ని కాంప్లికేషన్స్ ఫేస్ చేస్తుంటారో ఇవన్నీ కూడా ఇంట్లో అప్పుడప్పుడు డిస్కస్ చేసుకుంటారు. బట్ అట్లా కాంప్లికేషన్స్ వచ్చినప్పుడు వాటిని కేర్ఫుల్గా ట్యాకిల్ చేసి ప్రాబ్లమ్స్ మన మీదకి తెచ్చుకోకుండా అలా చేయడం కూడా ఒక ఆర్టే. ఐ థింక్ సో. చాలా అంటే మన దాకా తెచ్చుకోకుండా. ఇప్పుడు ఏంటంటే మీడియా చాలా ఫాస్ట్గా ఉంది. మీడియా ఏది జరిగినా కానీ పబ్లిక్లో స్ప్రెడ్ చేసేస్తాం. సో మీడియాలో మనం ఎక్కువసార్లు రాలేదంటే మనం కాంప్లికేషన్స్ని బాగా ట్యాకిల్ చేసామని అర్థం. ఒక ఉపాధ్యాయుడు వేసే జ్ఞానదీపాలు ఎప్పటికీ వెలుగుతూనే ఉంటాయి. జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించేలా మనల్ని తీర్చిదిద్దిన గురువు రాజశేఖర్ మాస్టర్. ఆయన పెంపొందించిన క్రమశిక్షణ, నేర్పిన విజ్ఞానం మాకు నిత్య ప్రేరణ. అటువంటి గురువుకు పదవీ విరమణ సన్మానం చేయడం నా పూర్వజన్మ సుకృతం అని నెల్లూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నారాయణరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి ఉద్వేగభరితంగా అన్నారు. గూడూరు మండల పరిధిలోని విందూరు గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఇంగ్లీష్ ఉపాధ్యాయుడిగా 37 ఏళ్ల తర్వాత సుదీర్ఘ సేవలను అందించిన కె రాజశేఖర్ పదవీ విరమణ సన్మాన సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర వెలకట్టలేనిదని, రాజశేఖర్ మాస్టర్ వంటి వారు ఎంతో మంది డాక్టర్లను, ఇంజనీర్లను, మాలాంటి రాజకీయ నాయకులను తీర్చిదిద్దారని కిరణ్ కుమార్ రెడ్డి కొనియాడారు. ఎవరైనా మీ ఫేవరెట్ టీచర్ ఎవరిని అడిగితే గర్వంగా రాజశేఖర్ మాస్టర్ అని చెబుతానని ఆయన పేర్కొన్నారు. సుదీర్ఘ కాలం పాటు నిస్వార్థంగా సేవలందించిన రాజశేఖర్ మాస్టారు ఆయుర ఆరోగ్యాలతో సంతోషంగా పదవీ విరమణ అనంతరం జీవితాన్ని గడపాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పలువురు ఉపాధ్యాయులు, ప్రముఖులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య కారకులైన నమస్కారాలు. విద్యార్థులకు నా శుభాశీస్సులు. విద్యార్థులు ఒక్కసారి మీతో మాట్లాడుతున్నా. శ్రీ రాజశేఖర్ గారిని వేదిక మీదకు వారి బిడ్డలు సాహిత అక్కడికి కూడా సారు బస్ పంపించి విద్యార్థుల్ని ఆయన పాఠశాల అక్కంపేట ప్రభుత్వ పాఠశాల అక్కడ కూడా ఆ పాఠశాలలో చేర్చే విధంగా చేర్చి వారికి మరీ ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మన పాఠశాల ఎల్పీ హై స్కూల్ క్లాస్ విందూరు తరపున ఆయనకి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. వారి గురువు గారు
సమాజానికి విద్యా బాటలు వేసేటటువంటి ఉపాధ్యాయులందరికీ, అదేవిధంగా ఇక్కడ ఉండేటటువంటి విద్యార్థులందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు. ఈరోజు సార్ పదవి విరమణ అని తెలియగానే ఒక భావోద్వేగం. ఎందుకంటే నేను 7వ తరగతిలో, అప్పుడు మీకు అందరికీ తెలియకపోవచ్చు, ఇప్పుడు 10వ తరగతి వరకు ఎగ్జామ్స్ లేవు, 7వ తరగతిలోనే పబ్లిక్ ఎగ్జామ్స్ ఉండేవి. అంటే 7వ తరగతిలో పాస్ అయితేనే హై స్కూల్కి వెళ్ళేవాళ్ళం. సో మా ఊర్లో అప్పుడు అప్పర్ ప్రైమరీ స్కూల్ ఉండేది. సార్కి గూడూరులో ఇల్లు ఉండేది. ఆయన అక్కడ ఉంటే మాకు ఎగ్జామ్స్ అప్పుడు ఇబ్బంది అని చెప్పి ఆయన తన కుటుంబాన్ని, ఫ్యామిలీని ఆ విలేజ్కి మార్చుకొని, అంటే ఒక టౌన్లో ఉండేటటువంటి కుటుంబం తిరిగి మళ్ళీ కుగ్రామం అనేటువంటి ఒక అక్కంపేటకు వచ్చి అక్కడ ఒక బాడీ గిల్లు తీసుకొని మాకు విద్యను నేర్పినటువంటి, ఈరోజు మేము ఈ స్థాయిలో ఉన్నామంటే ఆ రోజు ఆయన నేర్పినటువంటి క్రమశిక్షణ కావచ్చు, అదేవిధంగా ఆయన నుంచి మేము నేర్చుకున్నటువంటి అనేక అంశాలు కావచ్చు. ఎందుకంటే రాజశేఖర్ మాస్టర్ గురించి మేము చాలా కొద్ది రోజులు, అంటే 1.5 year అనుకుంటాను సార్ దగ్గర నుండి. సో ఆ ఇంట్లో ఉండేటప్పుడు మళ్ళీ ఉదయాన్నే అక్కడ రాత్రులు వాళ్ళ ఇంట్లో పడుకోబెట్టుకున్నది, నైట్ అక్కడ పడుకోబెట్టుకుని మళ్ళీ మార్నింగ్ 5 గంటలకు లేపు చదివించడం కానీ, రాత్రి 10 గంటల వరకు చదివించడం కానీ, అంటే వాళ్ళ బిడ్డల కన్నా కూడా ఎక్కువగా మమ్మల్ని బిడ్డల్లాగా చూశారు ఆ దంపతులు ఇద్దరు కూడా. ఎందుకంటే సాయంత్రం అయితే మళ్ళీ నిద్ర వస్తుంటే టీ పెట్టించేవాడు. సో ఇట్లా అంత చేసినటువంటి గురువుకి ఏమీ చేయలేకపోయామనేటటువంటి ఒక బాధ కూడా మాకు ఉండేది. అయితే ఈ రోజుల్లో విద్యా విధానం చూస్తున్నాం. ఎందుకంటే ఒక ప్రభుత్వ పాఠశాలలు ఏ విధంగా ఉండేవి ఆ రోజుల్లో మేము చదువు. కోట మండలం చంద్రశేఖరపురం వద్ద అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 2 మృతి చెందారు, ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. కోట మండలం చంద్రశేఖరపురం వద్ద గాయత్రి రొయ్యల కంపెనీకి చెందిన బస్సు ఆటోని ఢీకొని షాపులపైకి, పాదచారులపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో 2 వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా మరో 5 మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతులు కేశవరానికి చెందిన శివ, మంజీవాక గ్రామానికి చెందిన వినోద్గా గుర్తించారు. బస్సు కోట నుండి పరిశ్రమలో పనిచేసే కార్మికులను వదిలి గూడూరు వైపు వస్తుండగా ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ప్రమాద తీవ్రతకు ఆటో పూర్తిగా ధ్వంసమైంది. ద్విచక్ర వాహనాన్ని 50 మీటర్ల దూరం బస్సు ఈడ్చుకు వెళ్లింది. ప్రమాద సమయంలో డ్రైవర్ సెల్ ఫోన్లో యూట్యూబ్ వీడియోలు చూస్తున్నట్లుగా గుర్తించినట్లు స్థానికులు పోలీసులు తెలిపారు. ప్రమాదానికి కారణమైన డ్రైవర్ పరారీలో ఉన్నాడు. ప్రమాద సమయంలో బస్సులో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ప్రమాదంలో గాయపడిన వారిని స్థానికులు చికిత్స నిమిత్తం కోట ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. సైడ్ యాంగిల్ ఒకటి తీసుకున్నావా? మనుబోలు మండలంలోని మడమనూరు గ్రామ పరిసర ప్రాంతాల్లో 250 ఎకరాల్లో 3,600 కోట్ల రూపాయల పెట్టుబడితో స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తున్నట్లు సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పేర్కొన్నారు. గురువారం సాయంత్రం ఆయన
మడమనూరు గ్రామంలో స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటుపై ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. గురువారం సాయంత్రం మడమనూరు గ్రామంలో స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటులో ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. గురువారం సాయంత్రం ఆయన మడమనూరు గ్రామంలో స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటుపై ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ ప్రాంతంలో ఫ్యాక్టరీ ఏర్పాటు చేయడం వల్ల 3,000 మందికి ఉపాధి అవకాశం కలుగుతుందని తెలిపారు. తాను ఎల్లప్పుడూ రైతుల పక్షపాతనని ఫ్యాక్టరీ ఏర్పాటు కోసం సేకరిస్తున్న పొలాలకు సంబంధించి రైతులు మెచ్చే విధంగా పరిహారం ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. గతంలో కృష్ణపట్నం పోర్టు భూములకు రైతులకు అధిక మొత్తంలో పరిహారం ఇప్పించిన సంగతి గుర్తు చేశారు. గ్రామంలో పలు అభివృద్ధి పనులను ఆయన ప్రారంభించారు. పరిశుభ్ర తాగునీటి కేంద్రం, నూతనంగా గ్రామంలో ఈద్గా వద్ద 5 లక్షల రూపాయలతో ఏర్పాటు చేసిన సిమెంట్ రోడ్డు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మండల తహసీల్దార్ రమాదేవి, ఎంపీడీఓ జలజాక్షి, తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు పొన్నూరు రామకృష్ణయ్య, మడమనూరు సాగునీటి సంఘం అధ్యక్షులు నూనె లక్ష్మయ్య యాదవ్, సహకార బ్యాంకు డైరెక్టర్ ఉడత విజయ్ కుమార్ యాదవ్, నాయకులు వర్ధినేని మస్తాన్ నాయుడు, కలికి వేణుగోపాల్ రెడ్డి, ఏలూరు కోదండరామిరెడ్డి, మండలంలోని తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఆల్మోస్ట్ వాళ్ళు ఇంకేదో ఒక 6 ఎకరాలు ఒకటి చెప్పారు. 280 ఎకరాలు అవుద్ది. 250 బదులు 280 ఎకరాలు తీసుకోమనండి అని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తున్నారు. నేను కలెక్టర్తో మాట్లాడతాను, కంపెనీ వాళ్ళతో మాట్లాడతాను. అల్టిమేట్గా ల్యాండ్ ఎక్విజిషన్ రేట్ ఫిక్స్ చేయాల్సి వస్తుంది. ఆల్రెడీ ఇక్కడ ఒక ఇండస్ట్రీ కూడా వచ్చి ఉంది. అది రైతులకి నేను ఎప్పుడు కూడా రైతుల పక్షాన ఉంటా. ఇప్పుడు 2006-7లో 7,000 ఎకరాలు రాజశేఖర రెడ్డి సీఎం, నేను ఎక్స్ఎమ్ఎల్ఏ 3 లక్షలు ఫిక్స్ చేస్తే ఆపేసేసి 7,75,000 చేయించాం. 7,000 ఏకర్స్ 3 నుంచి 7,75 చేయించాం. 1994 నేను ఎమ్మెల్యే కాగానే జస్ట్ 3-4 నెలల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం 35,000 ఎకరా ఫిక్స్ చేశారు. జీవీకే బీబీఐ 2,200 ఎకరాలు. నేను ఒక 2 బస్సులు తీసుకుపోయి ఎన్టీఆర్ పెద్ద ఆయన దగ్గర తీసుకుపోయి దాన్ని 24 అవర్స్లో 60,000 చేయించాం. ఫస్ట్ టైం అక్కడ 2,200లో 1,200 ఎకరాలు పట్టా, 1,000 ఎకరాలు అసైన్ ల్యాండ్. గూడూరు పట్టణంలోని రాజావీధిలో ఉన్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామి అమ్మవార్లు చంద్రప్రభ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు స్వామి అమ్మవారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
మనుబోలు గ్రామంలోని శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో గురువారం రాత్రి స్వామివారికి ఘనంగా పల్లకి సేవ కార్యక్రమం నిర్వహించారు. భక్తులు స్వామివారి పల్లకిని తమ భుజాలపై ఉంచుకుని సాయి నామస్మరణ చేస్తూ గ్రామంలోని పురవీధులలో ఊరేగించారు. అర్చకులు శశికుమార్ శర్మ పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. కార్యక్రమాలకు ఉభయదాతలుగా మనుబోలు గ్రామానికి చెందిన కీర్తి శిష్యులు చెంబేటి వేణుగోపాల్ రెడ్డి జ్ఞాపకార్థం భార్య సుజాతమ్మ, కుమారులు పద్మనాభరెడ్డి, రాజశేఖర రెడ్డి మరియు వీరి కుటుంబ సభ్యులు వ్యవహరించారు. ఈ పూజల్లో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాన్ని స్వీకరించారు. అర్చకులు శశికుమార్ శర్మ పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. కార్యక్రమాలకు ఉభయదాతలుగా మనుబోలు గ్రామానికి చెందిన కీర్తి శిష్యులు చెంబేటి వేణుగోపాల్ రెడ్డి జ్ఞాపకార్థం భార్య సుజాతమ్మ, కుమారులు పద్మనాభరెడ్డి, రాజశేఖర రెడ్డి మరియు వీరి కుటుంబ సభ్యులు వ్యవహరించారు. ఈ పూజల్లో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గూడూరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సీఎం సహాయ నిధి నుండి మంజూరైన చెక్లను లబ్ధిదారులకు అందజేసిన ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్. ప్రభుత్వ హాస్పిటల్లో వైద్యులు అందిస్తున్న సేవలు ఎంతో అభినందనీయమని ఆంధ్ర మహిళా మండలి మరియు ఇన్నర్ వేల్ క్లబ్ గౌరవ అధ్యక్షురాలు డాక్టర్ రోహిణి వెల్లడి. కోట మండలం చంద్రశేఖరపురం వద్ద అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదంలో 2 మృతి, 1కి తీవ్ర గాయాలు. గూడూరు పట్టణంలోని రాజా వీధిలో ఉన్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో వైభవంగా వార్షిక బ్రహ్మోత్సవాలు. చంద్రప్రభ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చిన స్వామి అమ్మవార్లు. ఈ వార్తలు ఇంతతో సమాప్తం. తిరిగి వార్తలు మళ్ళీ కలుద్దాం. చూస్తున్నానండి సిఆర్ న్యూస్.